బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న స్థానికుడైన తనను ఈ ప్రాంత ప్రజలంతా ఆదరించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభ్యర్థించారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఉదయం రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్రతో కలిసి గోదావరిఖని పీజీ కాలేజీ గ్రౌండ్ లో వాకర్సును కలుస్తూ కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కోరారు. ఈ సందర్భంగా అబద్ధాల మాటలు చెప్పే కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దని, చెప్పింది చేసే బీఆర్ఎస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకగా ఉండాలంటే పెద్దపల్లి ఎంపీగా ప్రాంత సమస్యలు తెలిసిన వాడిగా తన గెలుపు చాలా ముఖ్యమని అన్నారు. మీ అందరిని కలవడం చాలా సంతోషం. ఈ సందర్భంగా మీ అందరికీ వినయపూర్వకంగా నేను విన్నవించుకునేది ఒకటే, ఒక్కసారి మీరు అవకాశం ఇస్తే తిరిగి మీ బిడ్డగా ఇక్కడ సేవ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరికో దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు మన కోసం, మన ప్రాంతం కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచించారు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి అదేవిధంగా బీజేపీ అభ్యర్థి చూసినప్పుడు నేనే మీ అందరికీ కూడా ఒక పేరు సంబంధం ఉన్నటువంటి మనిషి. ఎందుకంటే ఆయన ఎవరో తెలియదు, తోమాసు శ్రీనివాస్. తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి మనవడు, వివేక్ కొడుకు. వాళ్ళది ఒక పెద్ద కార్పొరేట్ వ్యవస్థ. ఇప్పటికే ఒక్కసారి రిజర్వేషన్ వస్తే ఒకే ఇంట్లోకి వెళ్ళి ఇద్దరు ఇప్పటికే ఎమ్మెల్యేలైన మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. మళ్ళా వాళ్ళ కొడుకే ఎంపీ అవకాశం కూడా ఇప్పించడం జరిగింది. కారణం ఏంటంటే వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళంటే కాదు, ఎప్పుడో 76 ఏళ్ళ కింద రిజర్వేషన్ అనుభవిస్తూ వస్తున్నటువంటి వెంకటస్వామి గారు, ఆయన తర్వాత ఆయన కొడుకు తర్వాత ఇంకో కొడుకు తర్వాత మనవడు, ఆ మనవని తర్వాత ఆయన కొడుకును రెడీ చేసి ఈయన పోతాడు. మరి వీళ్ళ చూపంతా ఎటుంటుంది అంటే ప్రజల వైపు ఉండదు, ప్రాంతం వైపు ఉండదు. ఎవరికైనా ఆపద వస్తే వాళ్ళ ఆపద వైపు ఉండదు. కాగా వాకర్స్ అంతా కలిసి కొప్పుల ఈశ్వర్, కోరకంటి చందర్లను ఆత్మీయంగా సత్కరించి ఈ ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అచ్చెవేణు, నూతి తిరుపతి, అధిక సంఖ్యలో వాకర్సు పాల్గొన్నారు.